గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా రోమిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనాన్ని ధ్యానించుకుందాం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. చదవబడిన వాక్యములో మనం చూస్తే పౌలు భక్తుడు అంటున్నారు, యూదులందరూ కూడా మేము సున్నతి చేయబడిన వారము, దేవుని పిల్లలము, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న వారమని అనుకుంటున్న వారితో భక్తుడైన పౌలు అంటున్నారు, శరీరపరమైన సున్నతి కాదయ్యా, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అబ్రహాము యొక్క సంతానంలో పుట్టినంత లోపల మీరు గర్వించొద్దు. దేవుడు అబ్రహాముకి పుట్టించిన పిల్లల్లాగా ఈ రాళ్ళకు కూడా అబ్రహాం పిల్లలను పుట్టించగలడు, సర్ప సంతానమా అని చెప్పి బాప్తిస్మిచ్చి యోహాను యూదుల్ని గద్దించాడు. నువ్వు పాస్టర్ గారి ఇంట్లో పుట్టావా, ప్రవక్త ఇంట్లో పుట్టావా, ఎవరింట్లో పుట్టావు, ఎవరి వంశావల్లో పుట్టావు కాదు నీ అతిశయం. యూదుడువా క్రైస్తవుడువా కాదు, సర్టిఫికెట్లో ఉందా పేరుకుందా కాదు, హృదయములో అంతరంగమందు నువ్వు దేవుని బిడ్డవా, అది ఇక్కడ ప్రశ్న. చాలామంది క్రైస్తవ్యంలోకి వచ్చి సాంప్రదాయ క్రైస్తవులుగానే ఉంటారు, కానీ నిజ క్రైస్తవులుగా ఉండరు. సాంప్రదాయ క్రైస్తవులు అంటే ఆదివారం గుడికి ఒక సాంప్రదాయంగా రావడం, వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఉండదు. కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు క్రాస్ కనబడిందంటే అబ్బో ఇలా గుర్తిల్లాగా వేసుకుని, నిజంగా అది స్టీరింగ్ వదిలేసి కూడా అంటారు కొంతమంది. ఇలా బైకు నడుపుతున్నప్పుడు ఎక్కడన్నా సిలువ కనబడినా, చర్చ్ కనబడినా, ఇవన్నీ సాంప్రదాయ భక్తులు, సాంప్రదాయపరమైనటువంటి పద్ధతులు. యేసు ప్రభు వాటిని తిడుతున్నాడు. యేసు ప్రభు ఒకసారి ఆయన శిష్యులు చేతులు కడుక్కోకుండా బహుశా ఆకలిసి త్వరగా భోజనం చేస్తూ ఉంటే దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు అక్కడ పరిసయ్యుల పద్ధతి ఏంటంటే, ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, ముఖం కడుక్కోవాలి అన్నీ. సో అటువంటి పద్ధతులు పాటించకుండా వీళ్ళు భోజనం చేశారని చెప్పి యేసు ప్రభుని ఆయన శిష్యుల్ని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అప్పుడు వాళ్ళకున్న సాంప్రదాయంలో ఒక మూర్ఖమైన సాంప్రదాయాన్ని తీసి యేసు ప్రభు వారిని తిట్టాడు. దేవునికి కానుకలు ఇవ్వడానికి దశమ భాగ కానుకలు ఇస్తూ ఉంటారు యూదులు. దాని గురించి యేసు ప్రభు వారిని ఏమనలేదు. కానీ ఆ కానుకలు ఇవ్వడంలో ఒక రూల్ని పట్టుకుని దానికి ఇంకా మరికొన్ని రూల్స్ యాడ్ చేసేసి దారుణమైన సాంప్రదాయాలు యాడ్ చేశారు. ఎంత దారుణం అంటే, కన్న తల్లిదండ్రులకు వారి పోషణ నిమిత్తము ఖర్చు పెట్టవలసిన ఖర్చు, నేను ఈరోజు ఈ వారం ఈ నెలలో కానుక ఎక్కువ వేసాను దేవునికి, నీకు పెట్టవలసిన ఖర్చు కూడా దేవునికి ఇచ్చేసాను కాబట్టి నిన్ను నేను చూడక్కర్లేదు, దాన్ని తల్లితో తండ్రితో చెప్పే ఘోరమైన సాంప్రదాయం వారి మధ్యన ఉందట. చూద్దామా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 5-6 వచనాలు. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకు ఏది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేస్తున్నారు. వాళ్ళకి దేవుని వాక్యం కంటే ఆచారాలే ముఖ్యమట. కాబట్టి మనం ఒకవేళ ఎటువంటి ఆచారాలు ఉన్నామా? శరీరపరమైన యూదుడు కాదురా బాబు, హృదయపరమైన అంతరంగ యూదుడు నిజమైన యూదుడని వారిని ఎలా గద్దిస్తున్నాడో ప్రభు ఈ రోజున మనతో కూడా మాట్లాడుతున్నారు. నీవు సర్టిఫికెట్లో క్రైస్తవుడువా, లేకపోతే క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు క్రైస్తవుడువా, లేకపోతే ఎందులో క్రైస్తవుడు అంటే నీ పై రూపాన్ని బట్టి కాదట, నీ హృదయంలో నీవు నిజమైన క్రైస్తవ్యం కలిగి ఉన్నావా? సాంప్రదాయమైన క్రైస్తవుడిగా ఉన్నావా? ఆత్మీయత కలిగిన క్రైస్తవుడిగా ఉన్నావా? తల్లిదండ్రులకు చూడకుండా డబ్బుని కానుకలకి ఇచ్చేసాను కాబట్టి నేను చూడకపోయినా పర్వాలేదనే దరిద్రమైన స్థితిలో ఉన్నావా? బైబిల్ ఏం చెప్తుందంటే, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటారు, ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండను.
ఇటువంటి సాంప్రదాయమైన క్రైస్తవులను దేవుడు అంటారట ఆయన రెండవ రాకడిలో, మీరెవరో నేను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. మత్తయి సువార్త 7:23. ప్రభా, నీ నామంలో మేము ఆరాధన చేయలేదా, దయ్యాలు వేలగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, స్వస్థతలు చేయలేదా, మేము సంఘ పెద్దలంగా కాదా, పాస్టర్లం కాదా, లేక విశ్వాసులు కాదంటే అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు, గెట్ లాస్ట్ అంటాడట దేవుడు. కారణం ఏంటంటే పై పద్ధతుల ప్రకారంగా క్రైస్తవులే కానీ అంతరంగంలోనూ రహస్య జీవితంలోనూ వాక్యానుసారమైనటువంటి జీవితం లేని క్రైస్తవులు. దేవుడు మన నుండి కోరుచున్నది ఏంటంటే వాక్యం చెప్పడం, వాక్యం వినడం ఈజీయే, వాక్యానుసారంగా బ్రతికేవాడే దేవుని యొక్క నిజమైన క్రైస్తవుడు. పైన మన బట్టలు మార్చుకొని, పేర్లు మార్చుకొని, సిలువలు వేసుకొని కాదు, హృదయంలో దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని పవిత్రత, వాక్యానుసారమైన జీవితము, రహస్య జీవితంలో కూడా వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటూ దేవుని చేత ఎస్ యు ఆర్ ట్రూ క్రిస్టియన్ అనే విధముగా. నతానియేలును చూసి యేసుప్రభు అన్నాడు, ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు అన్నాడు. ఆ విధంగా మనం నిజమైన క్రైస్తవులుగా, క్రీస్తును అనుసరించి నడిచేవారుగా, క్రీస్తు చేత పిలువబడే భాగ్యము పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం అందరము పొందుకుని ట్రెడిషనల్ క్రిస్టియన్గా కాక ట్రూ క్రిస్టియన్గా, సాంప్రదాయమైన క్రైస్తవులుగా కాకుండా సత్యమైన క్రైస్తవునిగా ఉండే కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు. లోక పద్ధతుల ప్రకారంగా నిన్ను వెంబడించడం కాకుండా నీవు జీవించిన జీవితము, నీవు మాకు బోధించిన వాక్యానుసారంగా నడిచే క్రైస్తవులముగా మేము బ్రతికే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ మమ్మల్ని నీ పాదాలకు అప్పగించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి ఇప్పుడు ఎల్లప్పుడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. 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 God bless you. Have a very blessed day.